మన్యం జిల్లా కురుపాం మండలం పోరడంగూడలో కంటైనర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. డోలీ మోతలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రులను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అన్ని రకాల వైద్య సేవలతో అందుబాటులో ఉన్న కంటైనర్ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో మన్యం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. మనకి మారుమూల ప్రాంతంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మరి అన్ని మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజల ముంగిటికి వైద్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గిరి ఆరోగ్య కేంద్రాలని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 3 గిరి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో 2 తొందరలోనే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ గిరి ఆరోగ్య కేంద్రం ద్వారా 2500 మంది జనాలకి ఈ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కావలసిన నెలవారీ మందులు కూడా ఇక్కడే అందించడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, నిరంతరం అందుబాటులో ఉండేటట్టుగా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ప్రజలకి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ఈ కంటైనర్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 12 కిలోమీటర్ల దూరం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళవలసి ఉండేది. మాకు వెహికల్ కూడా అనుకూలం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాము. ఈరోజు మా కంటైనర్ ఊర్లో రావడంతో ఈ ఏరియాలో ఉన్నటువంటి 4 గ్రామాలకు కూడా అందుబాటులో ఉన్నందుకు చాలా థ్యాంక్స్. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మేడం సహాయంతో కంటైనర్ రావడంతో మాకు చాలా అనుకూలంగా ఉంది.